ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ కృష్ణాష్టమి రోజున మన పూర్వీకులు కన్నయ్యకు భక్తి శ్రద్ధలతో నైవేద్యంగా సమర్పించేటువంటి పాలకాయల్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ముందుగా పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి. ఈ ప్యాన్ అన్నది కొంచెం మందంగాను ఉండాలి, అంతేకాదు ప్యాన్ అన్నది కొంచెం వెడల్పుగా ఉండాలన్నమాట. అలాంటి ప్యాన్ అయితే ఈ పాలకాయలకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఇలా తీసుకున్నటువంటి ప్యాన్లోకి 2 కప్పుల మంచినీళ్ళు పోసుకొని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోవాలండి. బటర్ అన్నది పూర్తిగా కరిగిపోయి ఈ నీళ్ళల్లోని బాగా కలిసిపోవాలండి. అలా కలిసే విధంగా ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వాటర్ అన్నది మరిగించుకోవాలన్నమాట. ఇలా మరిగిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకుని ఒక్కసారి అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతోని 2 కప్పుల బియ్యం పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలన్నవి ఎక్కడా లేకుండా అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. అంతేకాదండి, ఇలా బియ్యం పిండి వేసేటప్పుడు ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ వాటర్లో బటర్ వేసాం కాబట్టి ఉండలన్నవి అంత తొందరగా కట్టవన్నమాట. ఇలా బియ్యం పిండి మొత్తం వేసుకుని వాటర్లో అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి మూత పెట్టుకుని దీన్ని పక్కన పెట్టుకుని ఇది చేత్తో తాకగలిగే వేడొచ్చే అంతవరకు పక్కన పెట్టుకోవాలండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత చేత్తో బాగా నీట్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్ చేసుకునేటప్పుడు చేతికి ఎటువంటి నెయ్యి కానీ బటర్ అన్నది రాసుకోనవసరం లేదు. ఆల్రెడీ మనం దీంట్లో బటర్ అన్నది వేసాం కాబట్టి ఇక్కడ మనం ఎటువంటివి యూస్ చేయనవసరం లేదండి. ఇది బాగా నీట్ చేసేసరికి మన చపాతీ పిండి అన్నది ఎంత సాఫ్ట్గా తయారవుతుందో అలాగే ఈ పిండి కూడా అంత సాఫ్ట్గా తయారవుతుందన్నమాట. ఇలా తయారైన తర్వాత దీనిలోని కొంచెం కొంచెం తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. ఈ ఉండలకి ఎక్కడ క్రాక్స్ అన్నవి రాకూడదన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ సైజులోని ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి, నాకైతే ఇన్ని వచ్చాయి. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కొన్ని కొన్ని పాలకాయలు వేసుకోవాలన్నమాట. అన్నవి ఆయిల్లో పేలే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకే కొంచెం కొంచెం వేసుకుంటూ కొంచెం దూరంగా ఉంటూ వేపుకోవాలి. ఇవి ఆయిల్లో వేసిన వెంటనే వీటిని ఫ్లిప్ చేయొద్దండి. ఆయిల్లో ఉన్నటువంటి ఎయిర్ బబుల్స్ అన్నీ తగ్గిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఒక్క నిమిషం మాత్రమే ఉంచుకొని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. అంతేనండి. కృష్ణాష్టమి రోజునే కాదండి, పిల్లలకి స్కూల్ టైం స్నాక్స్గా కావాలన్నా ఈవినింగ్ టీ టైం స్నాక్స్గానైనా చేసుకోవచ్చు అన్నమాట. అంతేనండి. పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు కృష్ణాష్టమి రోజున కన్నయ్యకు సమర్పించేటువంటి పాలకాయలు రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.